అలా జరిగితే నీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. సాగర్, అసలు నువ్వు మీ వాళ్ళకి ఎలా దూరమైంది, ఎందుకు దూరమైంది నాకెప్పుడు చెప్పనేలేదు. చెప్పడానికి నీకేమైనా అభ్యంతరమా? అదేం లేదు. అదంతా చెప్పి నిన్ను బాధపడడం ఎందుకా అని అనిపించింది. సుఖాలు దుఃఖాలు అన్నీ కలిసే స్వీకరించాలని ఆ రోజు మనం అనుకున్న మాటలు అప్పుడే మర్చిపోయావా? నేనెలా మర్చిపోతాను అంత? నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారని. మాది పల్లెకారుల కుటుంబం. మా నాన్న రోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తుండేవాడు. కానీ ఆయన సంపాదనంతా ఆయన తాగుడికే ఖర్చు అయిపోవడంతో మేము పస్తులు ఉండాల్సి వచ్చేది. ఆకలి బాధకు తట్టుకోలేక ఓ రోజు షాప్లో నేను దొంగతనం చేశాను. మా అమ్మ నన్ను తిట్టింది. ఇంకెప్పుడు దొంగతనం చేయను నాతో ఒట్టు వేయించుకుంది. కానీ పోలీసులు నా కోసం వచ్చేసరికి నేను భయపడి పారిపోయి సిటీకి చేరుకున్నాను. ఇక్కడ 15 ఏళ్లలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని వ్యాపారాలు చేశానో ఆ భగవంతుడికే తెలుసు. చివరకు విజయం సాధించాను. కోటీశ్వరుడనయ్యాను. ఈ డబ్బంతా ఎందుకు సంపాదించానో తెలుసావంత? మా అమ్మ, నాన్న, చెల్లాయి అంతా ఆ కటిక దరిద్రం నుంచి బయటపడి స్వర్గ సుఖాల్లో ములిగి తేలాలని. కానీ ఏం లాభం? ఇంతవరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. నేను ప్రారంభిస్తున్న డీప్ సీ ఫిషింగ్ బోట్స్ ప్రాజెక్ట్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఇది ఫారెన్ కొలాబరేషన్ ఏర్పాటైందా? నో, మన ఇండియన్ టెక్నాలజీతో లిమిటెడ్ కంపెనీగా నేనే నడబోతున్నాను. ప్రాజెక్ట్ ఎక్కడ స్థాపించబోతున్నారు? నేను పుట్టి పెరిగిన చోట, భీమునిపట్నం దగ్గర. ఈ ప్రాజెక్ట్ అవుట్లే ఎంతండి? జస్ట్ 30 crores. దీని ప్రారంభోత్సవం ఎవరు చేశారండి? మా అమ్మగారు చేస్తారు. నాకు అదృష్టం ఉంటే. నిజంగానా? ఎలా తెలుసు నీకు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు చెన్నపట్నం అనే గ్రామంలో ఉన్నారట. ఇప్పుడే ఓ రిపోర్టర్ ఫోన్ చేశాడు. చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. నా దగ్గర అడ్రస్ కూడా ఉంది. అలా సడన్ గా వెళ్ళిపోకూడదు అంట. ముందు నేను వెళ్తాను. ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడతాను. మీకు అబ్బాయి ఉండాలి కదా, ఏమయ్యాడని అడుగుతాను. వాళ్ళు నా కోసం ఎంత పరితపించిపోయారో, నేను పట్నం వెళ్ళాక వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో తెలుసుకుంటాను. ఆ తర్వాత నేనే వాళ్ళ అబ్బాయి సాగర్నని చెప్తాను. నిజం తెలుసుకున్నాక నా వాళ్ళ ఆనందాన్ని నేను ఊహించుకోగలనంత. వాళ్ళ కోసం కోట్లు సంపాదించానని చెప్తాను. వాళ్ళని నేను ఆనంద సాగరంలో ముంచి తెలుస్తాను అంతా. ఎస్, ఐ విల్ కీప్ దెమ్ హ్యాపీ. అలాగే సాగర్, ఈ అందమైన క్షణాల కోసం 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు మీరు. మీ ఆనందంలో పాలు పంచుకోగలనే కానీ మీ అనుభూతి నేను పొందలేను. మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేద్దాం. రేపు ఉదయాన్నే వస్తాను నేను. నీ సహాయం నేను మర్చిపోలేను అంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సుక్కల్లో సందురుడు ఓ సందమామ నెక్కి నెక్కి సోస్తాడు. సుక్కల్లో సందురుడు ఓ సందమామ నెక్కి నెక్కి సోస్తాడు. ఓ సందమామ సుక్కల్లో సందురుడు ఓ సందమామ నెక్కి నెక్కి సోస్తాడు. సందమామ చేతికి చెక్కడు ఓ సందమామ చుక్కల్లో సందురుడు ఎదవగోల తాగి తాగి సత్తా ఉండడు ఉండే. అమ్మా, అమ్మా. ఎవరు బాబు నువ్వు? నేనమ్మా.
నేను పట్నం వెళ్లాల్సిందమ్మా. దారిలో కారు చెడిపోయింది. ఈ రాత్రికి ఎక్కడ ఉండనిస్తే రేపొద్దునే వెళ్ళిపోతాను. తమరు ఇలాంటి గుడిసెలో ఉండగలరా బాబు? నేను ఒకప్పుడు ఇలాంటి ఉడిచికి చెందినవాణ్ణే. నీలాంటి తల్లి కడుపునే పుట్టి పెరిగానమ్మా. ఉండండి బాబు, ఈ గుడిసెలోనే ఉండండి. మీకు ఆ మంచం ఇచ్చేస్తా, శుభ్రంగా పడుకోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇస్తారా? నోరు ముయ్య. ఆడు తాగేసి మాట్లాడతాండు బాబు. ఆడి మాటలేం తమరు పట్టించుకోమాకండి. ఏం పర్వాలేదమ్మా. మీ అందరూ నా వాళ్లే. 10 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇస్తాను. సంతోషేనా? నిజంగా ఇస్తారా బాబు? ఇవ్వండి బాబు, ఇవ్వండి. మీ పేరు చెప్పుకొని మందు తాగుతాను బాబు. దండం సార్, దండం సార్. తమరు భోగవంతుడు సార్. పెద్ద మనసు బాబు తమరు. దండం సార్. ఒక్క సుక్కేసుకొస్తాను సార్. ఆడికి 100 రూపాయలు ఎందుకు ఇచ్చినావు బాబు? ఆడిప్పుడు పోటుగా తాగేసి వచ్చేస్తాడు. పర్వాలేదమ్మా. బాబు, బాబు, నిజంగా తమరు దేవుడు బాబు, దేవుడు బాబు. దండం బాబు. నిజంగా భగవంతుడు, భగవంతుడు బాబు. దండం బాబు, దండం బాబు. మా సొంటోళ్ళ ఇంట్లో నువ్వు కూడు తింటావా బాబు? నీ చేత్తో పెడితే అమృతంగా భావిస్తానమ్మా. అలా చూస్తా నిలబడ్డావిటే ఎడ్డి మొహమా? బాబుగారికి బేగి చేపల కూరండా? నీకెందుకమ్మా ఈ శ్రమంతా? ఇందులో శ్రమే ఉంది బాబు. రా కూడు తిని పడుకుదు గాని. రా బాబు. నా ఇంట్లోనే ఉన్నట్టుందమ్మా. నీ కొడుకులు ఎవరు లేరమ్మా? ఓ కొడుకుండేవాడు బాబు. ఆడు చిన్నప్పుడే ఇల్లిడిసి పారిపోనాడు. ముదునట్టపోడు. మరి వాడి కోసం వెతకలేదమ్మా? ఎతకపోవటం ఏమిటి? చాలా రోజులు ఎతికాం, ఆడు దొరకలేదు. ఒకవేళ వాడు ఇప్పుడు తిరిగి వస్తే మీరెంతో ఆనందిస్తారు కదమ్మా. ఆడింకెక్కడొస్తాడు బాబు? ఆడిల్లిడిసి పెట్టేసి చాలా ఏళ్ళైపోనాది. ఆడు తిరిగొస్తాడన్న ఆశ కూడా చచ్చిపోనాది.
ఆడిప్పుడుండుంటే నా చేతికి అందొచ్చేవాడు. నాకిన్ని కట్టాలు కూడా ఉండేవి కావు బాబు. నేనన్నా ఆడికి ప్రాణమే. సెల్లి సెల్లి అంటూ వెనకెనకే తిరిగేవాడు. అమ్మ చేతి వంట తింటున్నట్టుగా ఉందమ్మా. మళ్ళీ ఈ జన్మలో ఇంత అదృష్టం కలుగుతుందని అనుకోలేదు. ఇంకొంచెం శాప్ కూరైనా. చాలమ్మా, చాలు. కడుపు నిండిపోయింది. అమ్మా, మీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితం ఎలా గడిచిందమ్మా? అన్నీ చెప్పమ్మా, వినాలనుంది. రెక్కాడితేనే కానీ డొక్కాడనోళ్ళం. మా బతుకులు ఈ మాయిదారి కట్టాలతోనే తెల్లారిపోతాయి. దరిద్రానికి తోడు ఈ తాగుబోతోడొకడు. ఆడు తాగేది కళ్ళు కాదు బాబు, మా రగతం. అమ్మా, మీ కొడుకు ఈ క్షణంలోనే తిరిగొచ్చి మీ అందరికీ మేడలు, కార్లు, నగలు, బట్టలు అన్నీ ఇచ్చి మిమ్మల్ని ఆనందంలో ముంచి తెరుస్తాడని నాకు అనిపిస్తోంది. నిజంగా వస్తాడా బాబు? ఇంకెక్కడొస్తాడు బాబు? ఆడు చెల్లమ్మ, మీ అన్నయ్య నీకోసం గొప్పింటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి నిన్ను నగలతో నింపి పూల పల్లకిలో ఊరేగిస్తాడమ్మా. నా బతుక్కి అంత అదృష్టం కూడానా? లేదమ్మా, తప్పకుండా వస్తాడు. నా మాట నమ్మండి. ఇనుకోరా ఈ రాముడి మాట, వినకుంటేనే కదా కంచికేరా. తెలుపు రంగు చెబుతాది సత్యమో ఒకటి, ఎండు డొక్క చెబుతాది ఆకలి. కూడు లేదని వ్యసన పడకురా, కాలే కడుపును కళ్ళుతో నింపరా. ఈ రాముడి మాట. అరే బాబుగారు తొంగున్నారే, ఒక్కసారి కాలు మొక్కుతానే. అరే, ఏమిటే? ఆ పెట్టెలో ఎంత బంగారం డబ్బు ఉందో చూసినావా? అవును, లచ్చలు లచ్చలు. అంత డబ్బు సంపాదించాలంటే మనం ఎన్ని జన్మలెత్తాలి? ఆ పెట్టి మనం కాజేస్తే కాజేస్తే మన దరిద్రం తీరిపోద్దే. కానీ ఆ బాబులేసిన పెట్టేదని అడిగితే ఎట్టా?
అడగకుండానే చంపేద్దాం. అమ్మో ఎంత భయంకరమైన రాత్రి. చంపితే కావలసినంత తిండి, బంగారం, చీరలు, డబ్బు అంతా మనదే. ఈ కుక్క బతుకు వదిలిపోతే కావలసినంత తిండి, చక్కని బట్ట, తాగుడు, చంపేద్దాం చంపేద్దాం. దుడ్డం కలిసి వచ్చింది. ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ సచ్చిందాక రాదు. కానీ ఆ బాబుని చంపటం ఎలాగే? సూతవేటి ఏసేయ్. సూత పెట్టినా కొట్టు. నువ్వు కళ్ళు, బంగారం, తిండి కొట్టు. ఎయ్యి. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, అమ్మా. నేను చంపలేని ఆ? ఈ రకతం కూడా మనకొద్దే. ఈ రకతం కూడా మనకొద్దే బాబు. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న. అమ్మా, నీకు కూడా భయమైతే నాకియవే, నేను చంపుతా. వద్దా, నేనే చంపుతా, నేనే చంపుతా, నేనే చంపుతా. అమ్మా, నేను నీ కొడుకునమ్మా. అమ్మా, నన్ను చంపదమ్మా, నన్ను చంపదమ్మా. అమ్మా, నేను నీ కొడుకునమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. సీతమ్మ రాముడు మీరేనా?
సాగరేడి అదే మీ అబ్బాయి. సాగర్ మీకు ఇంకా ఏం చెప్పినట్లేదు. రాత్రి మీ ఇంటికి వచ్చిన అబ్బాయి ఎవరనుకుంటున్నారు? మీ కొడుకే. చిన్నప్పుడు ఎప్పుడో ఇంటి నుంచి తప్పించుకు పారిపోయి ఎన్నో కష్టాలు పడి బాగా డబ్బు సంపాదించి మీకోసం వెతికి వెతికి ఈ నాన్నకు మిమ్మల్ని చేరుకోగలిగాడు. రేత్రి మా ఇంటికి వచ్చినాడు మా బాబా. నువ్వు చెప్పు. చిన్నప్పుడు తప్పించుకున్న మీ బాబు కాదు 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 కానే కాదు కాదు వాడు బాబా కాదు కాదు ఏమయ్యా, వాడు వాడు మన బాబంటయ్యా. వాడు మన బాబంటయ్యా. వాడు నీ అన్నయ్యా.